ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో అంజు హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ అన్నారు. కాకినాడ రూరల్ కైకేలుపాడులో మొట్టమొదటిగా అంజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక లెసిక్ మిషన్ ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సానా సతీష్, పంతం నానాజీ మాట్లాడుతూ కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు లెసిక్ ఒక ఆధునిక మరియు సురక్షితమైన శస్త్రచికిత్స అని దీన్ని కాకినాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అంజు ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ తేజ, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవిలకు అభినందనలు తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ నజ్రీన్, డాక్టర్ అంజని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. అంజు ఐ కేర్ లేజర్ అండ్ రోబోటిక్ సెంటర్ ఇన్విటేషన్ చూసి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. లోపల ఈరోజు చేసిన మిషన్ ఇనాగరేషన్ ఏదైతే చేశారో లేజర్ మిషన్స్లో కళ్ళజోడు లేకుండా చేసే వాటిల్లో 21 to 31 years డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్, స్పోర్ట్స్ పర్సన్స్ అవనివ్వండి, ఆక్యుపేషనల్గా కానీ కళ్ళజోడితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి ప్రతి -1 నుంచి 5 వరకు లేకపోతే 10 వరకు కాకినాడలో అంజు ఐ కేర్ ప్రారంభోత్సవానికి చేసిన ఎంపీ గారికి, అదే డాక్టర్లందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాకినాడకి అనేకటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి కాకినాడను కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీ లెవెల్లో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి, వైద్య పరీక్షలే కాకుండా ఆధునికమైనటువంటి వైద్యం వాళ్ళ కంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా, అట్లాగే అన్ని శ్రేణుల వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా. డాక్టర్లు కూడా డాక్టర్లు ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి, అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీల్లో తనకు తెలిసిన వైద్యాన్ని 10 మందికి తెలియజేస్తున్న డాక్టర్ గారు వీరందరి పర్యవేక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదటిగా డాక్టర్ గారికి, మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి